హాయ్ హలో అండి, వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఈ రెసిపీ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వంకాయ కూర కోసం ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే ప్యాన్ పెట్టుకుని ఓ టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు, అలాగే 10-12 జీడిపప్పు పలుకులు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే ధనియాలతో పాటు కొంచెం ఎండు కొబ్బరి వేసి వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేడవనివ్వాలి. ఇవి ఇలా వేడెక్కుతుండగా చెక్క లవంగం కూడా తుంచి వేసుకోవాలండి. మంచి గుమగుమలాడుతూ వస్తుంది కూర. వేసుకున్న తర్వాత నేనైతే కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇందులో ఇలా తెలియకుండా వేస్తే తినేస్తారు కదా పిల్లలు, అందుకోసమని కరివేపాకుతో పాటు మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి ఒక 2 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగుతుండగా పక్కన మరో ప్యాన్లో మీడియం సైజ్ టమాటోలు 2 లేదా 3 కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇవి వేగిపోయాయి, అలాగే టమాటోలు కూడా పక్కన మగ్గిపోయాయి. మగ్గిపోయిన ఈ టమాటోలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని ఇలా చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే మనం ఇంకా మసాలాలో ఏది వేసుకోవాలన్నా సరే ఈ ప్రిపేర్ చేసేటప్పుడే వేసుకోవాలండి. అందుకోసమనే ఉప్పుతో పాటు పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేశాను. మీరు ఇంకా ఏది కావాలన్నా కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫైన్గా పౌడర్ చేయాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా మగ్గబెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి మసాలాను తయారు చేసుకోవాలి. ఈ మసాలాని ఖచ్చితంగా వాటర్ వేయకుండానే మనం పీస్ చేసుకోవాలండి. ఇలా ఉంటేనే మనం వంకాయల్లో పెడితే అవి కుదురుగా ఉంటాయి. నీళ్ళు వేసామంటే అవి వంకాయల్లో ఉండవు. చూసారా, ఫ్రెష్ వంకాయలను ఇలా తీసుకుని ఉప్పు వేసుకున్న నీళ్ళని కూడా తీసుకోవాలండి. అప్పుడే వంకాయ చేదు రాకుండా మనకుంటుంది. తర్వాత ఇలా వంకాయని 4 పచ్చాలుగా కాట్లు పెట్టుకుని అన్నిటినీ నీళ్ళల్లో వేసేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలాని ఈ వంకాయల్లో చక్కగా పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను తయారు చేసుకున్న తర్వాత తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని నేనైతే ఆయిల్లో కూడా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే కరివేపాకును వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే వంకాయలను పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మసాలా పెట్టిన వంకాయలను ఇలా వేసి మిక్సీ జార్లో ఉన్న మసాలాని కూడా, మిగిలిపోయిన మసాలాను కూడా వంకాయలతో పాటే వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి 5 లేదా 6 నిమిషాలు మనం వీటిని కదల్చకుండా వదిలేసామంటే ఒక సైడ్ చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఉడకాలి కాబట్టి వీటిని టర్న్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మరో 5 లేదా 10 నిమిషాలు వదిలేయాలి. నేనైతే చారులో కాంబినేషన్గా ఈ వంకాయ కూర చేశానండి. అందుకే మసాలాను తక్కువగా తీసుకున్నాను. మీరు ఉట్టి వంకాయ కూర చేసుకోవాలనుకుంటే మసాలా దినుసులు మరి కాస్త ఎక్కువ వేసుకుని మసాలాని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు గ్రేవీగా వస్తుంది. నాకు గ్రేవీ అవసరం లేదనుకుని నేను ఇలా చేసుకున్నాను. చూసారా, రెండు సైడు వంకాయ చక్కగా ఉడికిపోయింది. వంకాయ ఉడికిపోతే మనకి కూర రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదా, టేస్టీ గుత్తి వంకాయ చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.